ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం ఉన్నటువంటి ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా మాట్లాడుకొని అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలన చేసి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ వారం ఒక్కొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించారు తదితర అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 25వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి శుద్ధ సప్తమి రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి పగలు 12 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి అశ్విని. ఇవాళ వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 16 నిమిషాల నుంచి 5 గంటల 3 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు 2 గంటల 3 నిమిషాల నుంచి 4 గంటల 1 నిమిషం మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. 25వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు రథసప్తమి పండుగ. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజు సూర్య భగవాన్ యొక్క ఆరాధన అందరం కూడా చేస్తాము. ముఖ్యంగా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు, చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా పై అధికారులతో ఎవరికైతే బాగా సమస్యలు ఉందో అటువంటి వారు తప్పకుండా కూడా సూర్యారాధన ఈరోజు విశిష్టంగా చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ, సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ యథాశక్తిగా పఠించడం, అదేవిధంగా సూర్య భగవానికి కాస్త గంగాజలంతో అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ఆ తర్వాత 26వ తారీఖు సోమవారం భీష్మాష్టమి, 29వ తారీఖు గురువారం భీష్మ ఏకాదశి పండుగ. ఇక ఈ వారం నవగ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వారం మిథున రాశిలో గురువు, సింహంలో కేతువు, మకరంలో రవి, బుధ, శుక్ర, కుజులు, కుంభంలో రాహు యొక్క సంచారం కొనసాగుతుంది. అలాగే మీనరాశిలో శని సంచారం ఉంటుంది. ఇక మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా మకర రాశిలో సంచరిస్తున్న రవి, బుధ, శుక్ర, కుజులు అంటే ఈ 4 గ్రహాల యొక్క సంచారం ఈ వారం కూడా కొనసాగుతుంది. ఇది దేశానికి కానీ ప్రపంచానికి కానీ అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త సంయమనంతో మెలగడం, ఓర్పుగా నేర్పుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశానికి లోను కాకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పనులు చేయడం అందరికీ కూడా మధ్య చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచార ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంటే జనవరి 25వ తారీఖు నుంచి జనవరి 31 తారీఖు మధ్య ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు లాంటివి ఎదురైన కార్యక్రమాలు మాత్రం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రధానంగా ఈ వారం మేషరాశి వారికి సహనము, మౌనము ఈ రెండు చేదోడు వాదోడుగా నిలుస్తాయి అని చెప్పవచ్చు. ప్రతిభావంతులుగా 10 మంది కూడా వీరిని గుర్తిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు కూడా ఈ వారం ఈ రాశి వారు యథాశక్తిగా హాజరవుతారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కూడా ఈ వారం కాస్త అనుకూలంగానే ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక రుణ బాధల నుంచి ఈ వారం ఈ రాశి వారికి కాస్త విముక్తి లభిస్తుంది. నూతన పొదుపు మార్గాల కోసం అన్వేషణ కూడా ఈ వారం కొనసాగిస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ పెద్దల సలహాలను అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వీరు చేసే ఆలోచనలు, వీరి ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం కూడా చాలా వరకు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలకు కార్యాచరణ కూడా ఈ వారం ఈ రాశి వారు సిద్ధం చేస్తారు. ఇక వాహనాలు, స్థలాలు కొనాలి అని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న మేషరాశి వారి కోరిక ఈ వారం కొలిక్కి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారంలో సమస్యలు కానీ, కోర్టు కేసులు కానీ, గొడవలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా అటుపై ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే సొంత నిర్ణయాలు తీసుకుని మంచి లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములు కూడా వీరి యొక్క తెలివితేటలు, వీరు చేసే వ్యాపార పద్ధతిని, ప్రణాళికలను చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగులకు ప్రశాంతంగా గడిచే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నూతన బాధ్యతలు కూడా స్వీకరించాల్సి వస్తుంది. క్రీడారంగం వారికి, రాజకీయ రంగం వారికి,
కళారంగం వారికి ఈ వారం మంచి విజయాలు చేకూరడం వల్ల సంతోషంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆది బుధ గురువారాల్లో ఆరోగ్యం పట్ల కాస్త ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరమని చెప్పనుకుంటే వైద్యులను కలవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం, కుజగ్రహానికి సంబంధించిన మంత్రాలు కూడా ఈ వారమంతా ప్రతిరోజు పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గతంలో నిలిచిపోయిన కొన్ని కార్యక్రమాలు కూడా ఈ వారం ఈ రాశి వారు పూర్తి చేస్తారు. ఆత్మీయులు అందించే అమూల్యమైన సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సేవాభావంతో కష్టాల్లో ఉన్న వ్యక్తులకు వీరు చేయూతను అందిస్తారు అని చెప్పవచ్చు. ధార్మికవేత్తలు గురువులను కలుసుకొని వారి యొక్క సూచనలు కూడా స్వీకరిస్తారు. గతంలో వీరి మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదు అని ఈ వారం నిరూపితమవుతుంది. దీనివల్ల గత కొంతకాలంగా మానసిక క్షోభను అనుభవిస్తున్న వృషభరాశి వారికి ఈ వారం విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక గతంలో జరిగినటువంటి సంఘటనలను బాగా కూడా నెమరు వేసుకుంటారు. కానీ గత అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే పనిలో ఎక్కువగా నిమగ్నం అవడమే మంచిది అని ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక స్నేహితులతో కూడా సమస్యలు లాంటివి ఏదైనా ఉంటే తీరే అవకాశం ఉంది. గతంలో దూరమైన ఆప్తులు కూడా తిరిగి ఈ వారం దగ్గరవుతారు. ఆర్థిక పరంగా చూస్తే రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. ఒక వ్యక్తి నుంచి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందే అవకాశం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎదుటి వ్యక్తికి అప్పుగా డబ్బు ఇస్తుంటే ఆ వ్యక్తి ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు కదా, అటువంటి వ్యక్తుల నుంచి అంటే రావాల్సిన మొండి బకాయిలు ఏమైనా ఉంటే చేతికి అందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక గతంలో చేసిన పొదుపు కూడా ఈ వారం వీరికి చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. ఇక కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం అంతా కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి ఉపయోగపడే ఒక సమాచారం అందుతుంది. సోదరవర్గం వారితో సఖ్యత కూడా ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ఇంతకాలం ఎవరైతే భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆటంకాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులకు సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారో, అంటే వ్యాపార విస్తరణ కోసం కావాల్సిన డబ్బు చేతికి అందక రాక ఇబ్బంది పడతారో అటువంటి వారి యొక్క ఆందోళన తొలగిపోతుంది. నూతన పెట్టుబడులకు మార్గాలు కూడా సులభతరమవుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా పని భారంతో ఎవరైతే ఉద్యోగస్తులు ఈ రాశి వారు బాగా ఇబ్బంది పడ్డారో అటువంటి వారికి పని భారం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఇక కొంతమంది ఉద్యోగులు నూతన వ్యాపారం ఏదైనా కూడా ప్రారంభం ఎందుకు చేయకూడదు అన్న వైపుగా ఆలోచించి అటువైపు సన్నాహాలు కూడా చేస్తారని చెప్పవచ్చు. కళారంగం వారికి, వైద్య రంగం వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు గత కొంతకాలంగా ఉన్న గందరగోళ పరిస్థితులను అధిగమిస్తారు. మహిళలకు కీలకమైన సమాచారం అందుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, శుక్ర శనివారాల్లో ఖర్చులు బాగా అధికంగా ఉంటుంది. కొంత డబ్బు చేజారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఇంతకాలం పడ్డ కష్టాల నుంచి గట్టెక్కుతారు. అదేవిధంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు ఏ విధంగా అమలు చేద్దాం అన్న వైపుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యం, పట్టుదల అన్న ఆయుధాలతో ముందుకు సాగి కొన్ని కష్టసాధ్యమైన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం బాగా కూడా ఆర్థికంగా బలవంతులవుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా రుణ బాధలు, రుణ భారం నుంచి కూడా ఈ వారం కొంతవరకు వీరికి విముక్తి లభించేందుకు మంచి మార్గాలు లభిస్తాయి. కుటుంబ పరంగా చూస్తే ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన కుటుంబ సభ్యులతో చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా కాస్త ఆనందంగానే గడిపే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య మరింత పటిష్ట బంధం కూడా ఏర్పడుతుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు లాంటివి ఈ వారం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థల అభివృద్ధి వీరికి ఈ వారం బాగుండడం వల్ల చక్కటి ఉత్సాహం కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తారు. ఇక నూతన వ్యాపారాలకు కూడా కొన్ని సందర్భాల్లో శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే
ఈ వారం ముఖ్యంగా సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. పై స్థాయి అధికారుల నుండి వీరు ఆశిస్తున్నటువంటి ఒక సమాధానం లభిస్తుంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఎందుకంటే పై స్థాయి అధికారులు వీరికి సంతోషాన్ని కలిగించే వార్తను అందిస్తారని చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలు, కళారంగం వారికి కూడా విశేష ఆదరణ ఈ వారం లభిస్తుంది. చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారు కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తారు. మహిళలు ఎవరైతే స్థిరాస్తి కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక ఒక్కొరికి వస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, బుధ గురువారాలు కాస్త మందకొడిగా ఉంటుంది. అదేవిధంగా బద్ధకం బాగా అధికమవుతుంది. దీనివల్ల ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేస్తారు. కాబట్టి ఈ బద్ధకాన్ని వదిలించుకుని ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి గోచార గ్రహ సంచారరీత్యా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఒక సంఘటన ఏదైతే ఈ వారం జరుగుతుందో అది ప్రధానంగా వీరి యొక్క ఆలోచనలు మార్పుకు దోహదపడుతుంది అని చెప్పవచ్చు. చిరకాల మిత్రులు ఆసక్తికరమైన విషయాలు కొన్ని వీరికి అందించే ప్రయత్నం చేస్తారు. శ్రేయోభిలాషులు అందించే సలహాలు కూడా తూచా పాటిస్తారు. గతంలో చేసిన జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలను మరింత సాఫీగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఈ వారం వీరికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాల్లో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఏ అవసరం అకస్మాత్తుగా ఎదురైనా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా నెట్టుకొస్తారు. అదేవిధంగా పొదుపు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే బంధువర్గంతో ఈ వారం కూడా చాలా సంతోషంగా సందడిగా తీరిక లేకుండా గడుపుతారు. కొన్ని శుభకార్యాల కోసం అందరితో కూడా చర్చిస్తారు. సోదరులు సోదరీమణుల నుంచి ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాలను ఈ వారం ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వారం ప్రారంభంలో కాస్త నిరాశ కలిగిన క్రమేపీ కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు బాధ్యతలు బాగా పెరిగినా ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా భయపడకుండా ఆ బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వైద్య, పారిశ్రామిక, క్రీడారంగం వారికి కూడా సానుకూలంగా ఉంది. టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి కాస్త ఈ వారం తగ్గుతుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలకు తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆది శుక్ర శనివారాల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా పూర్తి చేస్తారు. అదేవిధంగా తమను వ్యతిరేకిస్తున్న వారిని కూడా తమ దారిలోకి తెచ్చుకొని తమ సత్తాను చాటుకుంటారు. కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. సేవాభావంతో ఇతర వ్యక్తులకు కూడా సహాయం అందిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు నూతన ఆశయాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా చూస్తే అదనపు ఆదాయం ఈ వారం ఈ రాశి వారికి సమకూరుతుంది. రావాల్సిన డబ్బు కూడా చేతికంతుంది. కుటుంబరంగా వస్తే వీరు సాధించే పురోగతిలో కుటుంబ సభ్యులు కూడా చేతును అందిస్తారు. సోదర వర్గం వారితో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా తొలగే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసేందుకు సిద్ధపడతారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం ఆశించినంత లాభాలు చేతికంతాయి. భాగస్వామ్య వ్యాపారాలను మరింత తెలివిగా కొనసాగిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకూలమైన సమాచారాన్ని ఈ వారం ఈ రాశి వారు అందుకుంటారు. విధి నిర్వహణలో ఏమాత్రం కూడా రాజీ పడే ప్రయత్నం చేయరు. ఎంతమంది పై అధికారులు ఎన్ని రకాల ఒత్తిడులు తీసుకుని వచ్చినా వారు ఏమాత్రం కూడా అంగీకరించరు. రాజకీయ, పారిశ్రామిక, కళారంగం వారికి కూడా ఈ వారం చాలా వరకు ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు తెలివితేటలు ప్రదర్శించి తమ ప్రతిభా పాఠవాలు నిరూపించుకుంటారు. మహిళలకు కుటుంబంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి చెప్పదగిన సూచన, ఆది సోమ మంగళవారాల్లో ఆర్థిక ఇబ్బందులు, బంధు విరోధాలు ఏర్పడే అవకాశం కాస్త అధికంగా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా
ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని చిక్కులు సమస్యలు ఎదురైనా మనోనిబ్బరంతో అధిగమిస్తారు. ఇతరులను ఆకట్టుకుంటూ తమ కార్యక్రమాలు మాత్రం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో కూడా ఈ వారం మీరు చురుగ్గా ముందుకు సాగుతారు. ఒక వ్యక్తి అందించే మాట సాయంతో కొన్ని సమస్యలను ఈ వారం పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా ఊహించని విజయాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన కోర్టు కేసు వీరికి అనుకూలంగా మారడం, అనుకూలంగా పరిష్కారం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా చక్కటి వెసులుబాటు ఈ వారం లభిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా అధిగమిస్తారు. కుటుంబరంగా చూస్తే సోదరవర్గం వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. భార్యాభర్తలు ముఖ్యంగా ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి మాటను ఇంకొకరు గౌరవించుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాల నుంచి ఈ వారం మీరు నేర్పుగా బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలప్రదమవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం అన్ని విధాలుగా కూడా వీరికి లాభిస్తుంది. నూతన వ్యాపారాల కోసం సన్నాహాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వైద్య, కళ, రాజకీయవేత్తలు కూడా ఈ వారం మంచి ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. మహిళలకు కొన్ని విషయాల్లో సమస్యలు చిక్కులు తీరే అవకాశం ఉంది. దీనివల్ల వీరు కూడా కాస్త ప్రశాంతంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, మంగళ, బుధ, గురువారాల్లో నూతన సమస్యలు, ధనవ్యయం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కాలభైరవాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం వీరికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు తమ జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా ముందుకు సాగే వారంగా చెప్పవచ్చు. చాకచక్యంగా ఎంతటి సమస్య ఎదురైనా కూడా పరిష్కరించుకుంటారు. వీరి శ్రమ ఎట్టకేలకు కూడా ఫలిస్తుంది. కీలక హోదాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇక చిరకాలం నుంచి వేధిస్తున్న సమస్య కూడా తీరుతుంది. దీనివల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న రాబడి చేతికంతుంది. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. పొదుపుబాటులో కూడా పయనిస్తారు అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ఇక కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు పరిష్కరించి అందరూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించి సఫలం కూడా చెందుతారు. కుటుంబ సభ్యులందరూ కూడా వీరి మాటను గౌరవిస్తారని చెప్పవచ్చు. ఎవరైతే భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుందాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా కొలిక్క వస్తుంది. వాహన కొనుగోలుకు సంబంధించి కూడా ఒక అభిప్రాయానికి వస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే తగినంత లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించి, నూతన వ్యాపారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ ఈ రాశి వారికి ఆశాజనకంగా సాగుతుంది. ఏ బాధ్యత తమ సంస్థ వారు అప్పగించినా వెనకడుగు వేసే ప్రయత్నం చేయరు. కళారంగం వారు, పారిశ్రామిక రంగం వారికి కూడా గత కొంతకాలంగా ఊరిస్తున్న అవకాశాలు తలుపు తడతాయి. టెక్నికల్ రంగం వారు నూతన నైపుణ్యతను ప్రదర్శించి ముందడుగు వేసి మంచి అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు కూడా ఈ వారం అంతా ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, బుధ, గుర, శుక్రవారాల్లో కొద్దిగా సమస్యలు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి కాబట్టి ఆ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరించి చిరకాల వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారు వాటిని మరింత ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు కూడా ఈ వారం ఉపయోగపడే సమాచారం ఒకటి అందుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఈ వారం ఈ రాశి వారికి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. ఊహించిన విధంగా ఒక వ్యక్తి వీరికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేసే అవకాశం ఉంది. కుటుంబపరంగా చూస్తే దూరపు బంధువులను కలుసుకొని వారితో ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అటువంటి వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా కొంతవరకు కొనసాగిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు వ్యాపార సంస్థల నిర్వహణ సాఫీగా సాగుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలు, క్రీడారంగం వారికి కొన్ని పురస్కారాలు దక్కుతాయి. టెక్నికల్ రంగం వారి యొక్క కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా నిర్మోహమాటంగా కుటుంబ సభ్యులకు వెల్లడిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది, శుక్ర, శనివారాల్లో కుటుంబపరమైన ఒత్తిడులు, ధన వ్యయం, మానసిక ఆందోళన కాస్త అధికంగా ఉంటుంది. ఇక పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం కూడా యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారు తమ అంచనాలకు మించినటువంటి విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సొంత నిర్ణయాలతోటే పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. స్నేహితులతో కూడా ఈ వారం మీ రాశి వారు ఉల్లాసంగా గడుపుతారు. చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు బాగా కూడా పుంజుకుంటాయి. ఖర్చులను కూడా అధిగమిస్తారు. శుభకార్యాలకు సైతం డబ్బు బాగా వెచ్చించాల్సి వస్తుంది. కుటుంబపరంగా చూస్తే సోదరీమణుల నుంచి ఈ వారం మీరు శుభవార్తలు అందుకుంటారు. బంధువుల తాకిడి పెరిగి ఇల్లంతా కూడా బాగా సందడిగా ఈ వారం ఉంటుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో చిక్కులన్నీ కూడా విడుతాయి. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి. నూతన భాగస్వాములతో కూడా జతకడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలు ఈ వారం స్వీకరించాల్సి వస్తుంది. కానీ ఈ రాశి ఉద్యోగస్తులు ప్రతి విషయంలోనూ ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత అప్రమత్తంగా, ఎంత లోతుగా, ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అంత మంచిదే. టెక్నికల్ రంగం వారు ఊహించిన విధంగా ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి చెప్పదగిన సూచన ఆది, సోమ, మంగళవారాలు కాస్త అయోమయంగా ఉంటుంది. వృధా ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకున్న కార్యక్రమాలు తగిన సమయానికి పూర్తి చేస్తారు. స్నేహితులతో గతంలో జరిగిన విషయాలను బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మికవేత్తలను కలుసుకొని తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. అందరిలో కూడా చక్కటి గుర్తింపు, గౌరవం ఈ రాశి వారికి ఈ వారం లభిస్తుంది. గత కొంతకాలంగా వీరి పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు కూడా వీరికి అనుకూలంగా మారే ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో చాలా వరకు కూడా రాజీ మార్గం కోసమే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. పొదుపు బాటలో ఎలా వెళ్ళాలి, డబ్బు ఎలా పొదుపు చేయాలన్న వైపుగా ఎక్కువగా వీరు ఆలోచిస్తారు. కుటుంబ పరంగా చూస్తే సోదర వర్గం వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. బంధువుల నుంచి కూడా ఒక సమాచారం అందుకుంటారు. ఇక భూములు, వాహనాలు కూడా కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని వివాదాలు ఏదో ఒక విధంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఊహించని లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులకు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సంతోషకరమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. ఏ బాధ్యత అప్పగించినా సజావుగా సకాలంలో నిర్వహిస్తారు. క్రీడారంగం వారు, పారిశ్రామిక రంగం వారు, కళారంగం వారికి మంచి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. టెక్నికల్ రంగం వారు నూతన ఆశలు, అవకాశాలతో ముందడుగు వేస్తారు. మహిళలు ఈ వారం ఎక్కువగా శుభవార్తలు అందుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారాల్లో కొద్దిగా కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా అవాంతరాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం హయగ్రీవ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ప్రతి క్షణం కాస్త గందరగోళంగా గడుస్తుంది. ఎంత శ్రమపడ్డా కార్యక్రమాలు పూర్తి చేయడంలో వెనకబడతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఇక ఇతరుల నుంచి కొన్ని సమస్యలు, కొన్ని విమర్శలు కూడా అనుకోకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆశించిన ఆదాయం సమకూరకపోవడం, ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల దీనికోసం కొన్ని సందర్భాల్లో రుణం కూడా చేయాల్సి వస్తుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుందాం అని ఈ వారం ప్రయత్నం చేసినా అది వీలు కాకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబరంగా వస్తే సోదర వర్గం వారితో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. అంటే వీరు మాట్లాడే మాటల వల్ల సోదరవర్గం వారితో గొడవలు ఏర్పడతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే కొన్ని సమస్యలు ఈ వారం అకస్మాత్తుగా ఎదురవుతాయి. దీనివల్ల వ్యాపారస్తులు కాస్త ఇబ్బంది పడతారు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా
తొందరపాటు ఏమాత్రం కూడా ఈ వారం మంచిది కాదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. నూతన బాధ్యతలు కూడా అధికమవుతాయి. టెక్నికల్ రంగం వారి కృషి అంతా కూడా ఈ వారం నిష్ఫలం అయ్యే అవకాశం ఉంది. మహిళలకేమో మనోనిబ్బరం తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన గురు, శుక్ర, శనివారంలో మానసిక ఆందోళన, ఆరోగ్య భంగం కాస్త ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కనకధారా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఇంతకాలం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. సేవాభావం కూడా బాగా అధికమవుతుంది. అనుకున్న కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా కోరుకున్న అవకాశాలు దక్కవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవి కొలసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల 10 మంది కూడా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ వారం మీనరాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. ఏ ఖర్చు వచ్చినా తట్టుకునేందుకు సిద్ధపడతారు. నూతన పొదుపు పథకాలు కూడా ప్రారంభిస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల మధ్య ఆదరణ, ఆప్యాయత బాగా కూడా అధికమవుతుంది. బంధువుల తాకిడి కూడా కాస్త అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. భూ సంబంధిత లావాదేవీలపై ఒక అంగీకారానికి కూడా వస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులకు తగినంత లాభాలు చేతికంతాయి. నూతన భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తులకేమో ఈ వారం ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగుతుంది. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళన ఎవరికైతే ఉందో అది తొలగిపోతుంది. వైద్య, రాజకీయ, కళారంగం వారు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు తమలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసి పై అధికారుల యొక్క మెప్పును చూరగొంటారు. మహిళలకు ఈ వారం అంతా కూడా చాలా వరకు ఆనందంగానే గడుస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. మానసిక శాంతి కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.